దత్తార్పణం. మారుతి అనుగ్రహం ఛానల్ ఇన్స్టా లేదంటే ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో చాలామంది ఆదరిస్తున్నారు. అందరికీ సంతోషం అండి. ఏదో నాకు తోచింది మీకు ఉపయోగపడే 4 మాటలు చెప్తున్నాను. సరే, కామెంట్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాను. ఇంట్లో అద్దము ఎటువైపు ఉంటే డబ్బు మొత్తం అంటే మైనస్ అవుతుంది అలా ఏం ఉండవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పలానా చోట అద్దం ఉంటే మనకు డబ్బు బాగా వస్తుంది, పలానా చోట అద్దం ఉంటే డబ్బు రాదు అని ఏముండదు. కానీ ఇంట్లో అద్దం మాత్రం సౌత్ వైపు అద్దం పెట్టుకోవద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు సౌత్, ఇప్పుడు మీరు మీ ఇంటి డైరెక్షన్ ఎలాగైనా ఉండనివ్వండి, మీరు సౌత్ తిరిగి బొట్టు పెట్టుకోకూడదు. ఎందుకు సౌత్ వైపు ఉండొద్దు అంటే, సౌత్ తిరిగి బొట్టు పెట్టుకోకూడదు, సౌత్ తిరిగి దూకోవడము లేదా సౌత్ తిరిగి ఎక్కువగా మన ముఖాన్ని మనం చూసుకోకూడదు, ముఖ్యంగా బొట్టు పెట్టుకోకూడదు. అది విభూది కానీ కుంకుమ కానీ ఆడవారు పెట్టుకునే కాటుక కానీ దక్షిణం వైపు తిరిగి పెట్టుకోకూడదు అన్నది పాయింట్. అందుకే సౌత్ వైపు అద్దం ఉండకూడదు. అదొక్కటి మీరు ఇంట్లో ఈ సౌత్ ఒక్క డైరెక్షన్ మీరు డిలీట్ చేస్తే, అంటే దాన్ని మీరు రిజెక్ట్ చేస్తే, వెస్ట్ ఫేస్లో పెట్టుకోవచ్చు, నార్త్ ఫేస్ చాలా మంచిది, అండ్ ఈస్ట్ కూడా చాలా మంచిది. ది బెస్ట్ అంటే ఈస్ట్ కానీ నార్త్ కానీ, ఎందుకంటే మీరు తూర్పు తిరిగి బొట్టు పెట్టుకుంటారు లేదా ఉత్తరం తిరిగి బొట్టు పెట్టుకుంటారు కాబట్టి చాలా మంచిది. అద్దము సౌత్ చూడాలి, మీరు అద్దం వైపు తిరిగితే మీరు నార్త్ ఉండాలి లేదా ఈస్ట్ ఉండాలి, వెస్ట్ ఆల్సో ఓకే. ఒక సౌత్ ఒక్కటి ఉండకూడదు.